నా తల్లి లిడియా అప్పుడు 18 ఏళ్ల వయసులో ఉండి ఆమెకు అత్యంత స్నేహితురాలు కార్మెన్ అయింది. ఒక మధ్యాహ్నం వారు బయట ఆడుకుంటుండగా వారి చర్చికి చెందిన ఓ స్నేహపూర్వక వ్యక్తి దగ్గరకు వచ్చాడు. అందరూ అతనిని నమ్మేవారు. మృదువుగా మాట్లాడే, అందమైన, ఎప్పుడూ నవ్వే వ్యక్తి. అతను ఓ దుశ్వాసం విడిచాడు. నా ఫ్రిడ్జ్ పాడైంది, ఎవరూ సహాయం చేయడం లేదు అన్నాడు. వెంటనే ఉత్సాహంగా ఉండే కార్మెన్, నేను సహాయం చేస్తాను అని అంది. నా తల్లి కాసేపు తటపటాయించింది. ఏదో తప్పుడు అనుభూతి కలిగింది. కాని ఆమె ఏం చెప్పేలోపే కార్మెన్ అతని కారులోకి ఎక్కి చేతులు ఊపుతూ వెళ్ళిపోయింది. అదే నా తల్లి చివరిసారి కార్మెన్ను చూసిన సమయం. తరువాత రోజు కార్మెన్ తల్లిదండ్రులు ఆమెను వెతుకుంటూ వచ్చారు. నా తల్లి ఏం జరిగిందో చెప్పింది. గంటలు రోజులయ్యాయి. చివరికి ఒక పొరుగువారి కుక్క ఆ మనిషి ఇంటి వెనుక చెత్త సంచిని పీకింది. అందులో కార్మెన్ మృతదేహముంది. అందరూ విశ్వసించి ప్రేమించిన ఆ వ్యక్తి నిజానికి ఒక రాక్షసుడు. నా తల్లి ఇప్పటికీ కొన్నిసార్లు అర్ధరాత్రి లేచి కూర్చుంటుంది. కార్మెన్ గలం వినిపిస్తుంది. ఆమె పేరుని చప్పున పిలుస్తూ